అధిక వడ్డీల పేరుతో ఓ ప్రైవేట్ వ్యాపారి 25 కోట్ల భారీ రూపాయలతో పరారయ్యాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలానికి చెందిన మాతా శ్రీనివాస్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా కుటుంబంతో అదృష్టమయ్యాడు. దీంతో డబ్బులిచ్చిన బాధితులు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. 24 ఏళ్ల క్రితం కోహెడకు వలస వచ్చిన శ్రీనివాస్ బట్టల వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బంగారం, తనఖా, భూములు రిజిస్ట్రేషన్పై అప్పులు ఇస్తూ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ప్రజలను నమ్మించి వారి నుంచి డిపాజిట్లు సేకరించి తిరిగి అడిగితే వడ్డీ ఆశ చూపి తన వద్దే ఉంచుకుంటూ చివరకు భారీ స్కామ్ కు పాల్పడ్డాడు. బంగారం తాకట్టు పెట్టిన ఓ వ్యక్తిని వేధించడంతో అతను మనస్తాపానికి గురై ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడని బాధితులు పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ సివిల్ కోర్టులో ఐపీ దాఖలు చేసి తన ఆస్తుల విలువను తక్కువగా చూపుతూ తప్పించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారికి 2 భవనాలు, విలువైన వ్యవసాయ భూములు ఉన్నాయని పోలీసులకు ఆధారాలు సమర్పించామని బాధితులు తెలిపారు. మాతాసింగ్ దగ్గర అవసరం నిమిత్తం బంగారం రెండు చైన్లు, ఒక ఉంగురం తాకట్టు పెట్టి పైసలు తీసుకున్నాం. మా భర్త చనిపోయిండు. పైసలు కూడా కట్టిండు కానీ బంగారం ఇవ్వమంటే ఇవ్వలేదు. మాకు కొంచెం ఆయన హెల్త్ బాగాలేక మేము అటు ఇటు వేరే ఊరికి పోయినాం. బంగారం ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇప్పుడేమో అడిగితే నేను లేదు, బంగారం లేదు, అమ్మేసుకున్నాం అది అని మాట్లాడుతున్నారు. ఆర్థికంగా మేము బాగా దెబ్బతిన్నాం. మా ఇల్లు కూడా తాకట్టులో ఉంది. మేము బతకాలంటేనే కష్టం ఉన్నది. సహాయం చేయగలరు ఎవరన్నా దయచేసి. మా 2 పిల్లలు, నాకు ఈయన పెద్ద బాబు, ఈయన చిన్న. మా బంగారాన్ని మాకు ఇప్పించాలి. ఈ 40 గుంటల భూమిలోకి వెళ్ళి 9.5 గుంటల భూమిలు ముగ్గురికి వేసిండు. వాళ్ళ ముగ్గురు దగ్గరికి పోయి అడిగితే మాకు ముగ్గురు కలిపి చెప్పిన సమాధానం ఏంటంటే మాకు 1 కోటి రూపాయల దాకా రావాలి మా ముగ్గురు పొత్తుల, అందుకే మేము భూమి చేసుకున్నాం అని అంటుండ్రు. మేము కేవలం 60 లక్షల కిందకే భూమి రిజిస్ట్రేషన్ చేసినాం. కేవలం 9.5 గుంటలే 1 కోటి రూపాయలకి వేసిండు. ఇంకా 30 గుంటల భూమి ఆయనకే ఉన్నది. మరి ఇది ఎవరికి వేద్దాం అనుకుంటుండు అనేది మాకు ఏం అర్థం అవుతలేదు. మేము ఎట్లా పెట్టి పైసలు కడతాం, ఏదైనా చేసి మా సొంత ఆస్తులు అమ్ముకునే పైసలు కడతాం అంటే కూడా మా భూమి మాకు వేస్తలేరు. ఏదో ఒక విధంగా మాకు న్యాయం జరగాలని చాలా కోరుకుంటున్నాం, కానీ ఎవరు న్యాయం చేస్తలేరు. ఇప్పుడు డబ్బులు కడదామని చెప్పి ఆయన ఇంటికి పోతే ఆయన ఇల్లుకు తాళం వేసి ఉంది. ఆయన కోసం ఆచూకు తెలియదు. ఆయన ఎక్కడున్నారో ఏమో తెలుస్తలేరు. ఆయన ఫోను కూడా కలుస్తలేని అందరూ అంటుండ్రు. అసలు మేము ఎక్కడికి పోవాలో మాకు ఏం అర్థం అవుతలేదు. అసలు ఏం చేయాలో అర్థం అవుతుంది.